అమ్మా 100 ఎకరాల ఆశావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి అమ్మా, అమ్మా సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకు లాల్చి? ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా 100 ఎకరాల ఆసామి? నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా? ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30 70. ఏ తొలి ప్రేమ ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ టింగ్ మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30. అది 70. ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచిబా శ్రీమంగళ గౌరీ దేవతాయే నమః. అమ్మా తమ రెండో కోడను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అలాగే. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను. అందరూ వచ్చేసారు. చీర మార్చుకుంటా. నాకున్న చీరల్లో ఇదే మంచిది. నా దగ్గర పట్టు చీరను తీసుకో. మీరు కట్టి విడిచిందా? లేదమ్మా, కొత్త పట్టు చీర ఉంది. వద్దులేండి. పోనీ నగలైనా పెట్టుకోమా. మీరు పెట్టుకోక మిగిలినవా? కాదమ్మా, నా దగ్గర 7 వారాల నగలున్నాయి. దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు, భక్తి. వస్తున్నాను, పదండి. అమ్మా రెండో కోడను త్వరగా తీసుకురండి. ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది. రఘు ఇట్రా. ఏంటమ్మా? వెళ్ళి సులోచన త్వరగా తీసురా. అలాగే. ఏమంది? రానుందమ్మా. ఎందుకని? ఎందుకని ఇంతమంది అడుగుతున్నారా? ఈ వ్రతం పెట్టింది ఎందుకు? నా పెద్ద కోడలు కోటీశ్వరరాలు, అందుకే 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని 10 లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో కోడలు ఏమీ లేదన్న నమ్మడానికి కదా. మాట్లాడక. అమ్మా నీ కొత్త పట్టు చీర నగలు తనకివ్వమ్మా. ఇస్తానన్నాను రా, తానే వద్దంది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అబద్ధం! ఇస్తానన్నారా? మీరు ఇస్తానన్నారా? చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారు. నీ మొహానికి ఈ నేత చీర వస్తున్నారు చాలే అనలేదు. నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు. మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి. నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా. ముత్తైదువులను పిలిపించింది పసుపు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు. నాగసులోచన, ఈ ఇంటికి 2 సింహద్వారాలున్నాయి. దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం,
దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం. నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు. పాలయ్యే నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావా? 30, 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి అమ్మో అన్నవరం తగ్గు అన్నవరం తగ్గు అయ్యా 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 ఏమండి అటు చూడండి. పిచ్చిపోతే లేక నుంచి నువ్వు తిను మావయ్య. ఏ ఇంటికి నా కోసం వచ్చావు. నిన్ను నేను గౌరవించుకోవాలి కదా. అది మా నాన్న కూర్చుని ఉయ్యాల వల్ల. ఆహా, రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు? ఆయన బూడిద పోసి పెడతారా? సులోచన రఘు లేడు. ఎందుకు అలా అరుస్తారు? నువ్వు ఈ ఉయ్యాల బల్ల నుంచి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే. అన్వర్ నువ్వు కూర్చో మావయ్య. సులోచన, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది, కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి పెద్ద. దేనిలో పెద్దండి? హత్యలు చేయడంలోనా? పక్కవాడ పొలాలు ఆక్రమించుకోవడంలోనా? వీధిలోకి వెళ్లి పసిబిడ్డని అడిగినా చెప్తాడు ఆయన ఎంతటి నీచుడో హంతకుడోనని. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సహించలేను. రఘు, అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా. నాన్న అన్నయ్యని కూడా తన వాటా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. అమ్మ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 , నేను 100 సార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. ఏంటి నించున్నారు? రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. చేసినంత చేసి కాళ్ళు పట్టుకుంటుందట మహాతల్లి. నీ కన్నీళ్లకు రాళ్లు కరుగుతాయి గాని కన్నవాళ్లు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడకు. రఘు,
ఇదేంటి లాయర్ గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితం కాదు. నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చి ఏడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా. ఈ ఏడుపేదో నన్ను కనక ముందు ఏడవాలి. నీ అమ్మను ఎంత మాట అన్నావురా? మీరేం పెద్ద మనిషి అండి? పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుడిని కొట్టే హక్కు మీకు లేదు. రఘు, నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను. తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడబడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో ఉన్న బంగారంతో నీకు ఇచ్చేస్తాను. తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాన్న, నాకు ఆస్తక్కర్లేదు. నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. సీతమ్మ, అమ్మ సీతమ్మ, సీతమ్మ. ఒరే రావుడు, నాకేదో భయంగా ఉందిరా.